అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ యమున. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో చికెన్ దమ్ బిర్యానీ సింపుల్గా టేస్టీగా ఎలా చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పే ఈ ప్రాసెస్లో బిర్యానీ చేస్తే చాలా బాగా కుదురుతుంది ఫ్రెండ్స్. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. చికెన్ బిర్యానీ టేస్టీగా కుదరాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్. వాటి కోసం ముందుగా మీడియం సైజ్ ఆనియన్స్ని పొట్టు తీసి కడిగి నీట్గా వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే చాలా సన్నగా కట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ ఎక్కువగానే పడతాయి బిర్యానీకి. నేను 1 kg చికెన్తో బిర్యానీ చేస్తున్నాను. సో బిర్యానీ క్వాంటిటీని బట్టి ఆనియన్స్ని తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికోసం నేనైతే ఒక 5 వరకు ఆనియన్స్ని తీసుకున్నాను, ఓన్లీ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. ఈ ఆనియన్స్ కట్ చేయడానికి అలాగే బిర్యానీ చేయడానికి టైం పడుతుంది, కానీ బాగా కుదురుతుంది ఫ్రెండ్స్. ఇలా ఆనియన్స్ కట్ చేశాక ఆనియన్స్ని పొరలుగా ఒక్కొక్కటి విడదీయాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆనియన్స్ అన్నిటినీ కట్ చేసుకొని ఈ విధంగా క్రష్ చేసుకోవాలి. అప్పుడు చాలా నీట్గా ఒక్కొక్కటిగా విడిపోతాయి. సో డీప్ ఫ్రై చేసినప్పుడు విడివిడిగా చాలా బాగా ఫ్రైడ్ ఆనియన్స్ తయారవుతాయి. ఇక నెక్స్ట్ ఆనియన్స్ని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కాస్త వేడిగా ఉన్నప్పుడు ఆనియన్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే బిర్యానీకి ఆ టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో అందుకే ఆనియన్స్ కలర్ మారేంత వరకు చాలా బాగా ఫ్రై చేయాలి. చూడండి, వీడియోలో ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతున్నాయి. బ్రౌనిష్ కలర్లోకి మారినాక వాటిని తీసుకొని ఒక ప్లేట్లో చేంజ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో వాడిన ఆయిల్ని మనము బిర్యానీలో ఫ్రై చేయడానికి యూస్ చేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆనియన్స్ కలర్ ఈ విధంగా చేంజ్ అయినాక ఆనియన్స్ని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు బిర్యానీకి అవసరమైన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా పుదీనాను శుభ్రంగా కడిగి ఆకులను తెంపుకొని పక్కన పెట్టుకోవాలి. పుదీనా ఇలా ఫ్రెష్గా ఉండాలి. తర్వాత కొత్తిమీర సరిపడా తీసుకోవాలి. కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ బిర్యానీలో చాలా బాగుంటుంది. నెక్స్ట్ పచ్చిమిర్చిని 2 చీలికలుగా చేసి తీసుకోవాలి. తర్వాత చికెన్ బిర్యానీ రెసిపీలో ముఖ్యంగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఓవర్ నైట్ మ్యారినేట్ చేయొచ్చు, లేదంటే 2-3 గంటల ముందైనా మ్యారినేట్ చేయొచ్చు. నేనైతే 1/2 అవర్ మ్యారినేట్ చేశాను. అలాగే మ్యారినేట్ చేసుకోవడానికి చికెన్లో ఏం యాడ్ చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ను ఉప్పు వేసి శుభ్రంగా స్మెల్ రాకుండా కడగాలి. తర్వాత చికెన్లో నిమ్మరసం పిండాలి. దీనివల్ల చికెన్ పీస్ చాలా టేస్టీగా జ్యూసీగా బాగుంటుంది.
నెక్స్ట్ ఇందులో తగినంత కారం, వీడియోలో చూపించినట్లుగా 2 చెంచాల కారం తీసుకుంటున్నాను 1 కేజీ చికెన్కి. అలాగే తగినంత ఉప్పు, టేస్ట్కి సరిపడా తీసుకోవాలి. అలాగే మసాలా దినుసులు, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా మరియు బిర్యానీ మసాలా కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ తగినంత పసుపుని యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పెరుగును కూడా యాడ్ చేయాలి. పెరుగు కాస్త ఎక్కువే పడుతుంది. పెరుగుతోనే ఫ్లేవర్ చాలా జ్యూసీగా బాగుంటుంది. తర్వాత అన్నీ కలిసేలా నీట్గా కలియబెట్టాలి. తర్వాత ఇందులో మసాలా దినుసులు కూడా యాడ్ చేయాలి. బిర్యానీ ఆకు, షాజీరా, స్టార్ పువ్వు, లవంగాలు, జాపత్రి, అలాగే దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరుగుతుంది తగిన మోతాదులో. నెక్స్ట్ బిర్యానీ వండడానికి మందపాటి గిన్నె తీసుకోవాలి. అప్పుడే అడుగు మాడకుండా ఉంటుంది. మందపాటి గిన్నె తీసుకొని అందులో కాస్త ఆయిల్ పోసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ను ఒక్కొక్కటిగా యాడ్ చేయాలి. నేను 1 కేజీ చికెన్తో బిర్యానీ చేస్తున్నాను కావున 1 కేజీ చికెన్కు సరిపడా మసాలా దినుసులు యాడ్ చేసి ఫ్రై చేయాలి. చికెన్ని మ్యారినేట్ చేసుకున్న దమ్ మొత్తం కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఆల్రెడీ ఫ్లేమ్ ఉంటుంది కాబట్టి చికెన్ ఫ్రై అవుతుంది. ఇందులోనే మసాలా దినుసులు అని చెప్పాను కదా, బగారా పువ్వు, బగారా ఆకు, అదేవిధంగా లవంగాలు, వీడియోలో చూపిస్తున్నాను చూడండి. లవంగాలు, యాలకులు, అదేవిధంగా షాజీరా కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా యాడ్ చేయడం ద్వారా ఫ్లేవర్ అనేది బాగుంటుంది. దంచి వేయకుండా అలాగే వేయాలి. అదేవిధంగా జాపత్రి అన్నీ కూడా వేసి, ఇంకా మిరియాలు కూడా వేస్తారు, దాల్చిన చెక్క కూడా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఇవన్నీ కూడా ఫ్రై అవుతూ ఉంటే మసాలా స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అన్నీ కూడా కలపాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. మసాలాలన్నీ కూడా ముక్కలకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. చికెన్ బిర్యానీ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారండి. అందులో చికెన్ని ముందుగా ఫ్రై చేసి చేయడం ఉంటుంది. అదేవిధంగా డైరెక్ట్గా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పైనే బాయిల్డ్ రైస్ కూడా వేసి చేయడం జరుగుతుంది. సో నేను ఈ విధంగా కాస్త చికెన్ని ఫ్రై చేశాక నెక్స్ట్ రైస్ని ఉడకబెడతాను చూడండి వీడియోలో. సో యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుతూ చేస్తే ఎవరికైనా, ఇంతకుముందు చేయని వారికైనా చాలా బాగా కుదురుతుంది. ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా వరకు కరెక్ట్గా ఫాలో అవ్వాలి. అదేవిధంగా చాప్ చేసిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నా. ఇవన్నీ కూడా ఫ్లేవర్ కోసమే, చాలా బాగా టేస్ట్ అనేది కుదురుతుంది. అన్నీ కూడా కలిపిన తర్వాత బాగుంటుంది. ఈ విధంగా ముందుగా చికెన్ని కుక్ చేయడం వల్ల చికెన్కి మసాలా దినుసులు, కారం, ఉప్పు అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా పడతాయి. తర్వాత ఈ విధంగా ఫ్రై చేసిన చికెన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్
రైస్ బాయిల్ చేయాల్సి ఉంటుందండి. చూడండి నెక్స్ట్ చాలా బాగా ఫ్రై అయింది చికెన్. నెక్స్ట్ బాస్మతి రైస్ని ఉడకపెట్టుకోవడానికి వాటర్ని ఎసరు పెట్టుకోవాలి. అందులో 2 బిర్యానీ ఆకులు, పువ్వు, అదేవిధంగా మిగతా మసాలా దినుసులు, స్టార్ పువ్వు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా అన్నీ కూడా యాడ్ చేయాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. మరియు నిమ్మరసం కూడా తీసుకున్నాను. ఈ నిమ్మరసం యాడ్ చేయడం ద్వారా బిర్యానీ రైస్ అనేది చాలా టేస్టీగా కుదురుతుంది. అలాగే నిమ్మ చెక్కను కూడా అందులో వేసాను ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ ఇందులోనే కాస్త ఆయిల్ కూడా యాడ్ చేయాలి. ఎందుకంటే రైస్ విడివిడిగా రావడానికి చాలా బాగుంటుంది. కాస్త ఆయిల్ యాడ్ చేయాలి, లేదా నెయ్యి కూడా యాడ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇదే వాటర్లో కాస్త పచ్చిమిర్చి 2 చీలికలుగా చేసినటువంటి పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నా. అలాగే కాస్త కొత్తిమీర, పుదీనా ఆకులను కూడా రైస్లో టేస్ట్ కోసం యాడ్ చేయడం జరుగుతుంది. ఇక వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అందులో ఆల్రెడీ 1/2 అవర్ బిఫోరే రైస్ని నానబెట్టడం జరిగింది కడిగి. సో కడిగి నానబెట్టిన రైస్ని ఎసట్లో తీసుకుంటున్నాను. ఈ విధంగా రైస్ని కుక్ చేసుకోవాలి. రైస్ని తీసుకొని ఆల్రెడీ నానబెట్టిన రైస్ కాబట్టి ఒక 10 మినిట్స్లోనే ఉడుకుతాయి. కానీ ఓన్లీ 80% కుక్ కానివ్వాలి రైస్ని. ఎందుకంటే మనం ఆల్రెడీ దమ్ చేసి పెట్టుకున్న చికెన్ దమ్లో మనం యాడ్ చేయాలి కాబట్టి రైస్ని 80% కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా ఉడికిందంటే బిర్యానీ మెత్తగా ఈ ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓన్లీ 80% కుక్ అయిందా చెక్ చేసుకొని మనము చూసుకోవచ్చు. అదే విధంగా అంటే రైస్ని ఒక మెతుకుని తీసుకొని మనము ప్రెస్ చేసినట్లయితే 2గా విడిపోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్లుగా నేను ఆల్రెడీ చూపిస్తాను. ఎప్పుడైతే రైస్ అనేది ఉడికిందో సో వాటర్ నుంచి సపరేట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా రైస్ని చెక్ చేస్తున్నాను. సో రైస్ అనేది 2 పార్ట్స్గా విడిపోయింది కాబట్టి చాలా బాగా కుక్ అయింది. నెక్స్ట్ దమ్ చేసి పెట్టుకున్న చికెన్ని మళ్ళీ స్టవ్ పైకి తీసుకోవాలి. తీసుకొని ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత పుదీనా ఆకులను, అదేవిధంగా కొత్తిమీరను కూడా చల్లుకోవాలి. కొత్తిమీర చాలా ఎక్కువనే పడుతుంది బిర్యానీలోకి. నెక్స్ట్ ఆల్రెడీ 80% కుక్ అయినటువంటి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మన చిల్లుల గంటె ఉంటుంది కదా, సో దాంతో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని రైస్ వాటర్ అనేవి పడ్డా కానీ ఏమీ కాదు, ఎందుకంటే అది ఉడకడానికి యూజ్ అవుతుంది. సో అదేవిధంగా వాటిపైన చాలా నీట్గా
రైస్ని తీసుకోవాలి. దీని తర్వాత టోటల్ రైస్ని మనము చిల్లుల గంటలో తీసుకొని యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత టోటల్ రైస్ని మనము ఈవెన్గా పరచాలి. రైస్ పైన నేను ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా చూసి వేశాను. నెక్స్ట్ పైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, సో ఫ్రైడ్ ఆనియన్స్ని చాలా ఈవెన్గా పరవాలి. నెక్స్ట్ వాటి తర్వాత పుదీనా ఆకులను అదేవిధంగా ఈవెన్గా పైన వచ్చే విధంగా పరవాలి. నెక్స్ట్ కొత్తిమీరని కూడా అదేవిధంగా ఫ్రైడ్ ఆనియన్స్ పైన చల్లాలి. సో కొత్తిమీరను కూడా చల్లిన తర్వాత నెక్స్ట్ నేను కొన్ని పసుపు నీళ్ళను తీసుకుంటున్నాను కలర్ కోసం. ఎందుకంటే ఫుడ్ కలర్ అనేది కెమికల్ కాబట్టి నేను పసుపునే వాడతాను ఎప్పుడు కూడా. పసుపులో వాటర్ కలిపి తీసుకుంటాను. అదేవిధంగా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించినప్పుడు ఉన్నటువంటి ఆయిల్ని కూడా నేను తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ నెయ్యి కూడా పైన చల్లుతాను. చూడండి, నెయ్యిని తీసుకొని ఈవెన్గా 4 వైపులా చల్లేసుకుంటే ఇదంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది వేడికి. నెక్స్ట్ బిర్యానీ కుక్ అవుతున్నప్పుడు గాలి బయటకి రాకుండా మూత పెట్టేసి ఒక బరువుని ఉంచాలి. ఈ విధంగా బరువుని తీసుకున్నాను. ఈ విధంగా 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, నెక్స్ట్ 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చాలా రుచికరమైనటువంటి బిర్యానీ అనేది మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుంది. చూడండి, నెక్స్ట్ నేను చేసిన బిర్యానీ ఎలా వచ్చిందో చూపిస్తాను. చూడండి, సో వేడివేడిగా అలాగే జ్యూసీగా చాలా బాగుంటుంది. రైస్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో. అదేవిధంగా కలర్ కూడా ఫుడ్ కలర్ అనేది నేను ఏది కూడా వాడలేదు. అయినా కానీ సేమ్ ఎల్లోయిష్ బ్రౌనిష్గా చాలా బాగుంటుంది రైస్. సో నేను మీకు ఇప్పుడు కలిపి చూపిస్తున్నాను రైస్ ఆఫ్టర్ కుక్. ఈ విధంగా మనం చాలా ఈజీగా ఎవరైనా వంట వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా మనం కుక్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. సో ఇది ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ రెసిపీ ఇన్ మై ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ కుకింగ్ వీడియో. అలాగే బిర్యానీ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.